కార్డులను మాధవీలత పరిశీలిస్తున్నారు. అజంపూర్లో 122వ బూత్లో ఎంఐఎం ఏజెంట్ బుర్కా ఓపెన్ చేసి పరిశీలించారు మాధవీలత. బుర్కా తీయమనడంపై ఎంఐఎం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అక్కడ మాధవీలత బుర్కాను తీయమని అడుగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వారి ఆధార్ కార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. निकालना पड़ता मैडम रिपोर्ट में निकालेना हमें मैडम ये तो 38 है आपका उतारिए 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 కదా గవర్నమెంట్ నుంచి కదా ముందు నేనే నమ్మబుద్ధిని గుర్తుపెట్టుకోసం నువ్వు బాగుంటే నా పరిస్థితి తెలుసుకుంటుంది. ఇక్కడ మాట్లాడుతుంది లైవ్ గా బతుకున్నాడు మనిషి డెత్ కింద డిక్లేర్ చేసిండ్రు. మీకు నేను చూపిస్తా फोटो. हाँ बोलो भाई. मल्लेश सर मल्लेश एन मल्लेश यादव या मल्लेश यादव है. इधर इनको डेथ डिक्लेयर कर दिया. डेथ अभी यहाँ रिप्रेजेंट है मलकपेट के 119 बूथ के हैं. अभी ये देखिए ये भी मल्लेश यादव का ही है. यहाँ पे डेथ लिखा हुआ ही नहीं है. तो ये अलग अनक्षर 13 ये पकड़कर ये बैठ गए पोलिंग बूथों में और एक्स्ट्रा हिंदुओं का वोट्स डिलीट करने के लिए. ఎవరి చేస్తారు నువ్వు చెప్పు. అనక్షర్ 13 ఇచ్చే హక్కు ఎవరికి ఉంది చెప్పు ఒక్కసారి. వాళ్ళే చేస్తారు. గవర్నమెంట్ జిహెచ్ఎంసి డస్ దిస్. we going to directly now go file a case. This is going beyond the limit. పోలీసులు బెదిరించి ఓటర్స్ ని పంపించేస్తున్నారు. ఓట్లు వేయనియట్లేదు, జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు. లోపల ఓటర్ ఐడి చూపించి నా ఓటు ఉందా అని అడుగుతుంటే ఏం మాట్లాడడానికి లేదు, నేను చెప్పిన చోట సంతకం పెట్టు లేకపోతే జైలుకి పంపిస్తా అంటున్నారు. హైదరాబాద్ లో పోలింగ్ సరళిని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మాధవీలత హల్చల్ చేయడానికి కారణం ఏంటి? బుర్కా తీయమని ఆమె అభ్యర్థులను అక్కడ పరిశీలించడానికి కారణం ఏంటి? మొత్తంగా హైదరాబాద్ లో పోలింగ్ సరళి ఎలా ఉంది? యారైతే ఒకవైపు హైదరాబాద్లో పోలింగ్ సరళి అనేది కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ ముందు నుంచి ఒకవైపు బీజేపీ పాత బస్తీకి సంబంధించిన కూడా ఒక మతానికి చెందిన వాళ్ళు కొంతమంది కూడా వాళ్ళు ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు, అసలు ఎవరు ఓటేస్తారు అని చెప్పి కూడా ఎక్కువ శాతం అక్కడ బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు పడే అవకాశం ఉందని ముందు నుంచి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అభ్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవీలత ఎవరైతే ఉన్నారో తను కలియ తిరుగుతూ కూడా అన్ని బూతులు తిరుగుతూ కూడా బూర్కాలు ధరించి వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా బూర్కాలు ఎత్తి ఆ అభ్యర్థి కరెక్టేనా, ఓటు వేయడానికి వచ్చినటువంటి అభ్యర్థి కరెక్టేనా అని చెప్పి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే గతంలో నుంచి కూడా అటు బీజేపీ ఒకవైపు ప్రధానంగా అటు ఎంఐఎం నేతలపైన కానీ ఎంఐఎం మీద కానీ ఆరోపణలు చేస్తుంది. ఓటు వేసిన వారే మళ్ళీ తిరిగి ఓటు వేస్తారు, ఎందుకంటే వాళ్ళు బుర్కా ధరించి ఓటు వేయడానికి వస్తే ఎవరు వస్తున్నారు, ఎవరు వేస్తారో తెలియదు. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు ఎన్నికల కమిషన్ కూడా దానిపైన ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టాలి, దృష్టి సారించాలి అని చెప్పి కూడా ముందుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గోషామాల్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇక్కడికి సంబంధించి ఇప్పటికే అటు భారీగా కూడా ఆ పోలింగ్ కేంద్రానికి ఓటర్లు బారిలు తీరారు. ఇక్కడ కూడా మిక్సింగ్ ఏదైతే ఉందో అటు హిందూ కానివ్వండి మరొక మతానికి చెందినటువంటి ఓటర్లు అయితే ఉంటుంటారు. ఇటువంటి ఓటర్లు ఉన్నటువంటి ఇదే కాకుండా ఓల్డ్ సిటీకి సంబంధించి ఏదైతే ఓటర్లు ఉన్నారో అటు ముందు చార్మినార్ కానివ్వండి వీటన్నిటిలో కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక అటు ఆదంపూర్ పోలింగ్ బూత్ నెంబర్ 122 ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మాధవీలత అక్కడికి సడన్గా, ఎందుకంటే పోలింగ్ బూత్లు అన్నీ కూడా తిరుగుతూ ఓటింగ్ సరళిని కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి మహిళలు బుర్కా ధరించి ఎవరైతే వచ్చారో వారికి సంబంధించి కూడా ఒకవైపు కూడా వారిని బుర్కాలు
తీసి మొహం మీద ఉన్నటువంటి బుర్కాను తీసి మరి ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని ఫేస్లను పరిశీలించడం, వారికి ఉన్నటువంటి ఓటర్ స్లిప్ కానివ్వండి, వారు తీసుకొచ్చినటువంటి కార్డు ఏదైతే ఉందో గుర్తింపు కార్డుకి సంబంధించి ఆ గుర్తింపు కార్డును కూడా ఒకవైపు కూడా మాధవీలత చెక్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు బీజేపీ పార్టీ కూడా అటు పూర్తి స్థాయిలో హైదరాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని బూత్లలో పోలింగ్ ఏజెంట్లను పెట్టాలి, వచ్చినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అసలు ఓటు వేస్తున్నారు ఏంటి అని చెప్పి పరిశీలించాలని ఇప్పటికట్టు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా వారికి ఒకవైపు కూడా సూచించింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సాంప్రదాయకంగా బీజేపీకి వస్తున్నటువంటి ఓటు బ్యాంకు ఏదైతే ఉందో దాన్ని ఈసారి పెంచుకోవడం కోసం బీజేపీ అనూహ్యంగా అభ్యర్థిని దించడం, మరోవైపు అభ్యర్థి కూడా దూకుడుగా వెళ్ళడం, ఇంకోవైపు బోగస్ ఓట్లతో ఎక్కువ అటు ఎంఐఎం పార్టీ కూడా లబ్ధి చేకూరుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కూర్చోవడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా భయపడే పరిస్థితి ఉంది అంటూ కూడా బీజేపీ ముందు నుంచి ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే హైదరాబాద్ అభ్యర్థిగా ఈసారి మాధవీలత ఒకవైపు ఉన్నారు, తనకు సంబంధించి కూడా తను కూడా ఉమెన్ కాబట్టి వచ్చినటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి చెక్ చేయడమే కాకుండా మరోవైపు ఓటు పొద్దున్నే ఓటు మాధవీలత కూడా తన ఓటు అయితే కాస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఏవైతే ప్రధానంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లు కానివ్వండి వాటికి సంబంధించి ముస్లిం ఏరియా ఎక్కడైతే ఉందో మెయిన్గా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల వద్దకు వెళ్ళి పూర్తి స్థాయిలో పోలింగ్ సరళిని అయితే పరిశీలిస్తుంది. కానీ ఇప్పటికీ ఏదైనా జరగరాని ఘటనలు కానీ వాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో సైతం ఒకవైపు కూడా మరి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ విధుల్లో కూడా కేంద్ర బలగాలను నింపి కూడా ఒకవైపు ప్రశాంతంగా పోలింగ్ జరిపేలా కూడా చూస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి మాత్రం మాధవీలత తీవ్రంగా, ఎందుకంటే బోగస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో డూప్లికేట్ ఎవరైతే ఉన్నారో ఒకరికి బదులు మరొకరు ఓటు వేసేందుకు ఒకవైపు వచ్చే వాళ్ళని అరికడితే మాత్రం బీజేపీ గెలుపు ఖాయంగా కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు బుర్కాలు వేసుకొస్తున్న వారిని కూడా మాధవీలత పరిశీలించడం, వారిని కూడా బుర్కాలు తీసి చూడడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రోహిత్. రైట్ శ్రీధర్, ఒకసారి మాధవీలత ఏం మాట్లాడారో చూద్దాం. బతుకున్నాడు మనిషి డెత్ కింద డిక్లేర్ చేసిండ్రు, మీకు నేను చూపిస్తా ఫోటో. బోలో భాయ్. मल्लेश सर, मल्लेश एन मल्लेश यादव या मल्लेश यादव है, इधर इनको डेथ डिक्लेयर कर दी. डेथ अभी यहाँ रिप्रेजेंट ही मलकपेट के 119 बूथ के हैं. अभी ये देखिए, ये भी मल्लेश यादव का ही है, यहाँ पे डेथ लिखा हुआ ही नहीं है. तो ये अलग अक्षर 13 ये पकड़कर ये बैठ गए पोलिंग बूथों में और एक्स्ट्रा हिंदुओं का वोट्स डिलीट करने के लिए. ఎవరు చేస్తారు నువ్వు చెప్పు. అనక్షర్ 13 ఇచ్చే హక్కు ఎవరికి ఉంది చెప్పు ఒక్కసారి. వాళ్ళే చేస్తారు. గవర్నమెంట్ జిహెచ్ఎంసి డస్ దిస్. we going to directly now go file a case. This is going beyond the limit. No result, no. More than that, definitely we will get that. More than that result. Why? Because we have, within 100 days, we have implemented 5 guarantees. So